వైఎస్ జగన్ రెడ్డి బీజేపీకి తొత్తుగా మారారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాలలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. పద్మశాలీయ కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్త సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ బీజేపీ గత 11 సంవత్సరాలుగా విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి వెన్నుపోటు పొడుస్తుందని, సీఎం చంద్రబాబు బీజేపీతో కూటమి కడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెర వెనుక అక్రమ పొత్తు పెట్టుకున్నారని, ప్రధాని మోడీకి ఇప్పటి వరకు జగన్ దత్తపుత్రుడని, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి న్యాయం జరుగుతుందంటూ వైఎస్ షర్మిల అన్నారు. అన్న ఒక నిమిషం, వేమాలకు సంబంధించిన కోఆర్డినేటర్ ఇలాంటివిగా ఉన్నారు. ఏకైక పార్టీ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన అందరి బాధ్యత. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకపోతే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే, మనకు ప్రత్యేక హోదా కానీ విభజన హామీలలో ఏ ఒక్క హామీ కానీ మనకు నెరవేరే ఛాన్సే లేదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో చూశాము, 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. 11 సంవత్సరాలుగా అన్ని విషయాలలో వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర ప్రజలు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయింది. ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి, మోడీకి ఏది కావాలంటే అది చేశారు. వాళ్ళ మెడల్ వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారిపోయారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు గారు అయితే మరి ముఖ్యంగా రాత్రి పడ్డ గోయలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు. ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నారు, చెడింది, మళ్ళీ అదే మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కూటమి కట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో బీజేపీని అధికారంలో ఉంచారు. కానీ బీజేపీ మనకేం చేస్తుందిరా అని చూస్తే బీజేపీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి చేయకపోయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా గత ముఖ్యమంత్రి అయినా అదే
నెత్తిన పెట్టుకొని తిరుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.